అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా ఎంతోమంది ప్రజల చేత ఎన్నుకోబడి పార్లమెంటుకు వెళ్ళి మరి ఎంపీలుగా కొనసాగుతూ వచ్చారు. మరి ప్రస్తుతం దేశవ్యాప్తంగా అటు లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు 780కు పైగా ఎంపీలు ప్రస్తుత భారతదేశం యొక్క పార్లమెంట్లో అయితే ఉన్నారు. అయితే నేడు ఇంతమంది ఎంపీల్లో ఒకే ఒక్కరి పేరు సంచలనంగా సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతూ వస్తుంది. ఆయనే ఎంపీ రాఘవ్ చద్దా గారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎంపీ గారు ఒక క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్గా తన యొక్క జీవితాన్ని చార్టెడ్ అకౌంటెంట్ వివిధ సంస్థల్లో అయితే పనిచేస్తూ మొదలుపెట్టారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీతోనే తన యొక్క రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక పార్లమెంటు తరపున ఎంపీగా గెలిచి మన భారతదేశ చట్టసభల్లో నిలబడి ప్రతి ఒక్క సామాన్యుడికి సంబంధించినటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. సాధారణంగా చాలామంది ఎంపీలు చట్టసభల్లోకి వెళ్ళి కూర్చుని తమ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు లేకపోతే అక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అవసరాల మీద మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈయన మాత్రం మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యపై అందరి యొక్క దృష్టి వాటిపై మళ్లించేలాగైతే ఆయన మాట్లాడినటువంటి కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. అందులో మొదటిగా బయోమెట్రిక్ ఓటింగ్ విధానం, టోల్ ట్యాక్స్, ఫోన్ రీఛార్జ్ బిల్స్, రైట్ టు రీకాల్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇలా ఎన్నో విషయాల మీద రాఘవ్ చద్దా గారు అయితే పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. వాస్తవానికి వద్దాము. ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలవండి, కేంద్ర ప్రభుత్వాలవండి, ప్రజలకు ఇచ్చేటటువంటి ఎటువంటి పథకాలైనా, రేషన్ అయినా, పెన్షన్ అయినా ప్రతి దానికి కూడా ఒక బయోమెట్రిక్ విధానాన్ని బట్టి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని తెలియజేస్తూ ప్రజలకైతే ఫలాలను ఇస్తున్నాయి. మరి అంతే నిష్పక్షపాతంగా తమను పరిపాలించేటటువంటి నాయకులు ఉండాలని చెప్పని కోరుకుంటూ ప్రజలకు ఆ అవకాశాన్ని కల్పించేలాగా ఓటింగ్ విధానంలో కూడా, ఎందుకంటే మారుతున్నటువంటి కాలంతో పాటు మనము మారాలి, అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలి అని చెప్పనంటూ బ్యాలెట్ విధానం నుంచి ఈవీఎంకి వచ్చాము. ఈవీఎం నుంచి ఇప్పుడు బయోమెట్రిక్ విధానంతో ఓటింగ్ జరగాలని చెప్పని రాఘవ్ చద్దా గారు కోరారు. నిజమే కదా. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్లోనే చూసుకుంటే 2019లో ఈవీఎంల ద్వారా ఎలక్షన్స్ అయితే జరిగాయి. మరి ఆ రోజు వచ్చిన ఓటింగ్పై నమ్మకం ఉంచినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు 2024లో అవే ఈవీఎంల ద్వారా వచ్చిన ఓట్లను అయితే నమ్మలేకపోతున్నారు. సో ఇలాంటి నేతల యొక్క అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎలక్షన్స్లో నిష్పక్షపాతంగా వ్యవహరించేలాగా, ఫేక్ ఓటింగ్ని తగ్గిస్తూ ట్రాన్స్పరెన్సీని పెంచేలాగా బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావాలి అనే యొక్క అంశం అయితే చాలా గొప్పది. ఇకపోతే రెండో విషయం, టోల్ ట్యాక్స్. కొత్తగా ఒక కారు ఏదన్నా కొంటే ఆ కారుకు సంబంధించి జిఎస్టీ అవ్వచ్చు, రోడ్ సేఫ్టీ సెస్ అయితే అవ్వచ్చు, రోడ్ ట్యాక్స్లు అయితే అవ్వచ్చు, ఇలా ఆ కారుకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజులు అన్ని రూపాల్లో ఒక సామాన్యుడి దగ్గర నుంచి ఎంత తీసుకోవాలో, ఎంత దండాలో అంత కూడా దండుతూ ఉన్నారు. మరి అట్లాంటిది మళ్ళీ టోల్ ట్యాక్స్ అంటూ మరో కొత్త పేరు పెట్టి దారి దోపిడీ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ గంటల తరబడి వాహనాలు టోల్ గేట్ల దగ్గర వెయిట్ చేయడము, దానివల్ల ఫ్యూయల్ ఖర్చు ఏంటి, లేకపోతే ఆ వ్యక్తుల యొక్క టైం ఎంత వాల్యుబుల్ టైం అనేది వేస్ట్ అవుతుంది, ఇట్లా అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఒక కారు టోల్ గేట్ వద్ద 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉండకుండా ఉండేలాగా ఒక రూల్ తీసుకురావాలని చెప్పని రాఘవ్ చద్దా గారు అయితే ప్రశ్నించారు. ఇక అలాగే అది ఆల్రెడీ ట్యాక్స్ రూపంలోనే ఇంత దండుకుంటున్నారు కదా, మళ్ళీ ఇక్కడ టోల్ మీద ఇంకొక ట్యాక్స్ ఎందుకు, అసలు ఈ వ్యవస్థ లేకుండా ఉంటే ప్రజల మీద భారం వేయకుండా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పని ప్రతి సామాన్యుడు కూడా ఆలోచించేలాగే, ప్రతి సామాన్యుడి నుంచి వచ్చిన వాళ్ళలాగే రాఘవ్ చద్దా గారు మాట్లాడారు. ఇక మరో విషయం, ఫోన్ రీఛార్జ్లు అనమాట. అసలు ఎంటైర్ భారతదేశంలో ఉన్న టెలికాం రంగం మీదే రాఘవ్ చద్దా గారు ఒక యుద్ధంలాగే చేశారు. 2 రీతుల్లో 2 ప్రశ్నలుగా రాఘవ్ చద్దా గారు ఈ మొబైల్ రీఛార్జ్లకు సంబంధించి తన ప్రశ్నలు అయితే సంధించారనమాట. అందులో మొదటి ప్రశ్న, ఒక కామన్ మ్యాన్ తన యొక్క రీఛార్జ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్ గోయింగ్ అతని నుంచి కాల్స్ వెళ్లకుండా చేసే హక్కు టెలికాం రంగానికి ఉండొచ్చేమో, కానీ ఇన్కమింగ్ కాల్స్ రాకుండా ఉండేటటువంటి అధికారం ఆ సంస్థలకి ఎక్కడదని చెప్పనంటూ ప్రశ్నించారనమాట. అదేవిధంగా మంత్లీ ప్యాక్ అని చెప్పని మన కళ్ళ ముందే, మన కళ్ళకు కనిపిస్తున్నట్టునే క్లియర్గా 28 రోజులు అని రాస్తున్నారు. కానీ ఆ మంత్లీ ప్యాక్ పేరుతో నెలకి 2 నుంచి 3 రోజులు మన ఎత్తిన టోపీ పెడుతూ సంవత్సరం మొత్తం మీద 12 నెలలు ఉంటే, ఇలా ప్రతి నెల నుంచి 3 రోజుల చొప్పున ఒక నెల మనం ఎక్స్ట్రా పే చేసేలాగా 13 నెలలకైతే రీఛార్జ్ చేసుకునేలాగైతే ఈ వ్యవస్థలు అయితే మనతో పని చేపిస్తున్నాయి, మన నుంచి నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఇక అదేవిధంగా ఇప్పుడు ఎలా టెలికాం రంగం మీదైతే ఆయన ఒక యుద్ధంలాగైతే మాట్లాడారో, ఎంటైర్ భారతదేశ రాజకీయ వ్యవస్థలో కూడా, ఈ ఎన్నికల విధానంలో కూడా మనం ఎన్నుకునే నాయకులు సైతం కూడా ప్రక్షాళన చేయాల్సిందే అంటూ ప్రపంచంలో పలు దేశాలు అవలంబిస్తున్నటువంటి రైట్ టు రీకాల్ అనే ఈ వ్యవస్థను, అంటే
సాధారణంగా మనం ఒక నాయకుడిని 5 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి ఓటు వేసి ప్రత్యక్షంగా ఎన్నుకుని అతన్ని అసెంబ్లీకి పంపించి మన కోసం పనిచేయండి రా బాబు అని చెప్పని చట్టసభలకైతే పంపిస్తున్నాం. కానీ ఇక్కడ మనం క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే రాజకీయ నాయకుడు ఎన్నికల సమయంలో మన దగ్గరికి వచ్చినప్పుడు ఉన్న తీరు, గెలిచి గద్దెనెక్కిన తర్వాత అతను ప్రజలతో వ్యవహరిస్తున్న తీరుని గమనించి పనిచేసేవాడి చేతిలో మాత్రమే పదవి ఉండాలి, పెత్తనం ఉండాలి అంటూ ఎవరైనా సరే గెలిచిన తర్వాత తన యొక్క పద్ధతి మార్చుకుని ప్రజలకు దూరంగా ఉంటూ తోకేమన్నా ఊపితే అలాంటి వాళ్ళ తోక కట్ చేసేలాగా ఈ రైట్ టు రీకాల్ అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే కనుక పని చేయకపోతే ఎప్పుడైనా సరే మళ్ళీ ఎన్నికలు నిర్వహించి అతన్ని గద్దె దింపేటటువంటి ఆయుధం ప్రజలకు అందించండి, రైట్ టు రీకాల్ అనే ఈ వ్యవస్థను మన దేశంలో తీసుకురండి అని చెప్పని రాఘవ చద్దా గారు అయితే ప్రశ్నించారనమాట. ఇంకా మరో ముఖ్యమైనటువంటి ప్రజలకు సంబంధించిన అంశము హాస్పిటల్స్. భారతదేశం మొత్తం మీద 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు, 1 నేషన్ 1 ట్యాక్స్ అంటున్నారు. మరి 1 నేషన్ 1 మెడికల్ ట్రీట్మెంట్ అనే విధానాన్ని కూడా తీసుకురండి. ఎందుకంటే డబ్బున్నవాడు ఎక్కడికైనా వెళ్ళి ఎలాగైనా చూపించుకుని తన యొక్క ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని కాపాడుకుంటాడు. కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు మన దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయో తెలియచేసేలాగా ఆయన ప్రశ్నలు సంధించారు. ప్రతి సామాన్యుని బాధను పార్లమెంటు ద్వారా మళ్ళీ అదే సామాన్యుడికి తిరిగి గుర్తు చేసేలాగైతే ఆయన మాట్లాడారు. ఇక ఇలాగే బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్నటువంటి దోపిడీలు కావచ్చు, దాంట్లో జరుగుతున్నటువంటి డేటా చోరీలు కావచ్చు, 10 minutes డెలివరీ అని చెప్పనంటూ ఈ ఏవైతే ఫుడ్ డెలివరీస్ వాటికి సంబంధించి దాంట్లో డెలివరీ బాయ్స్ పడుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లో ఫుడ్ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి, ఇలా అనేక అంశాలపైన రాఘవ చద్దా గారు మాట్లాడడం వల్లే ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన ప్రతి ఒక్క యువకునికి కూడా ఆయన ఈరోజు తెలిసారు. ఇలా రాఘవ చద్దా గారు పార్లమెంట్లో లేవనెత్తిన ప్రతి ప్రశ్న కూడా నాడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా వివిధ రూపాల్లో మనందరికీ తెలిసి మన కళ్ళ ముందు ఎన్నో ప్రభుత్వాలు పాలించిన ప్రతి ఒక్కరి చేత కూడా మనం కొంచెం కొంచెంగా దోపిడీకి గురవుతూ వస్తున్న వ్యవస్థలనే ఆయన టార్గెట్ చేశారు. సో మొత్తానికి దేశవ్యాప్తంగా 780కి పైగా ఎంపీలు ఉన్నప్పటికీ రాఘవ చద్దా గారు అంటే నీలా నాలా మనందరిలా ఆలోచిస్తున్నటువంటి ప్రతి సామాన్యుడి పడుతున్నటువంటి బాధలను దృష్టిలో పెట్టుకుని రగిలిపోతున్న యువత గురించి ఆయన సంధించినటువంటి ఈ ప్రశ్నలు అయితే కావచ్చు, ఈ విధానం అయితే కావచ్చు, మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. సో ఇలాగే ఒక ఎంపీగా ఆయన ఎలాగైతే తన యొక్క గళాన్ని పార్లమెంట్లో వినిపించారో ప్రతి ఒక్క సామాన్యుడు, ప్రతి ఒక్క యువకుడు కూడా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఇతర మార్గాల ద్వారా కావచ్చు, మన జరుగుతున్నటువంటి దోపిడీపై ప్రతి ఒక్కరు స్పందించాలి. మనకు జరుగుతున్న దోపిడీని అడ్డుకునేలాగా, అరికట్టేలాగా మాట్లాడాలని కోరుకుంటూ మీ కొట్టే కావ్య.